హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బీట్రూట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ పోసుకొని ఒక గిన్నెలో వేడొచ్చిన తర్వాత మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని బాగా వేపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 వేస్తే టేస్ట్ బాగుండిద్ది. మీకు నచ్చితే పూర్తిగా పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదు అంటే మొత్తం ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకోండి. చూసారా, ఇవి వేగిపోయాయండి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని పల్లీలు కొంచెం వేడొచ్చిన తర్వాత కొంచెం శనగపప్పు వేసి బాగా వేపుకోవాలి. ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బీట్రూట్ ముక్కలు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే చక్కగా ముక్క ఉడికిపోయిద్ది. దాంట్లో ఉన్న నీరంతా దిగిద్ది. బాగా వేపుకోవాలి. మెత్తగా ముక్కని ఉడకనివ్వాలి. అందులోనే కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి. బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు పెడితే బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతలో ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. చూసారా ఏ విధంగా ఉడికిపోయాయో. కొంచెం దాంట్లో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వేడొచ్చిన వెంటనే అవి కూడా తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత దీన్ని మనం తాలింపు వేసుకుందాం. కొంచెం నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు, మీకు నచ్చితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. తాలింపులో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేయాలి. అంతే, బీట్రూట్ పచ్చడి రెడీ. మా శౌర్యకి పింక్ రైస్ అని చెప్పి వేసిస్తే చక్కగా తిన్నాడు. వాడికి నచ్చిందంట, బాగుందన్నాడు. సూపర్ ఉంది పిన్ని.